ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా నవమ స్థానంలో ఉంటున్న గురువు గారు, అలాగే శుక్రుడు యోగిస్తున్నాడు. సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కాస్త బుధుడు యోగిస్తున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త నెగిటివ్గా ఉంటాయి, మిశ్రమంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉంటున్న కేతు, శుక్ర, సూర్యుల వలన కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు, ఏదేదో తెలియని ఆలోచనలు, కొంచెం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ప్రమేయము, దైవ దర్శనాలు, తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవాలి అనే ఒక థాట్ రావడం లాంటిది. తర్వాత భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత శరీరం అనేది బాధిస్తూ ఉంటుంది. శరీరానికి ఏదైనా ఇబ్బందికరంగా ఉండే ఆస్కారము, శరీరం బలహీన పడడం లాంటిది, మీలో కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటిది, ఆలోచనలు ఎక్కువ అవ్వడము, కాన్ఫిడెన్స్ తగ్గడము, అంటే పని చేసుకోకుండా జస్ట్ ఆలోచించడము, నేను అది చేయలేను అన్నట్టుగా కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం కోపము, కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. దుస్సాహసాలు చేయకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు ఉంటున్నాడు. ఈ మాసమంతా దశమ స్థానంలో కుజుడు. మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసే చోటు చాలా శారీరక శ్రమ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం చేసే చోటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ గురుబలం అనేది ఒకటి మిమ్మల్ని రక్షిస్తుంది. కాస్త ఆ గురుబలాన్ని ఇంకా మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈశ్వరుడికి పసుపు నీళ్ళతో అభిషేకం కావచ్చు, దత్తాత్రేయ క్షేత్రాల విజిటింగ్ కావచ్చు, ఇలా చేసుకోండి. గురువు మరింత స్ట్రాంగ్ అవుతారు. లేదా మీ టీచర్స్, మీకు నచ్చిన టీచర్స్ ఎవరైనా ఉన్నట్లు కనుకైతే వాళ్ళకి ఒక సత్కారం లాంటిది, సన్మానం లాంటిది చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకోండి. గురువు చాలా స్ట్రాంగ్ అవుతారు. సో ఇలా కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలోనే ఈ ఒక సూర్యకేతుల కలయిక అనేది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గించి ఆలోచనలు పెంచి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తప్పుల మార్గంలో వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కాకుండా మీరు కాస్త గురుగ్రహాన్ని బలిష్టం చేసుకోండి. అలాగే జన్మరాశిలో ఉంటున్న కేతువు తాలూకు తర్వాత సూర్యుడు కూడా వస్తున్నాడు. సో ఇక్కడ శ్రీరాముడిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి, శ్రీరామ రక్షా స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కాకులకు, కుక్కలకు నీళ్లు అందించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉండండి. తర్వాత దశమస్థానంలో ఉంటున్న కుజగ్రహ దోష నివారణ కోసం కంది బేళ్లను నానబెట్టి, సోమవారం రాత్రిపూట కంది బేళ్లను నానబెట్టి మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య కరవళమ స్తోత్రం లేదా హనుమాన్ చాలీస చదువుకొని ఒక 5 సార్లు ఆ కందిపప్పు నీళ్ళని తీసేసి బెల్లం కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మానసిక ప్రశాంతత తగ్గకుండా కాస్త ధైర్యం ఇస్తుంది ఈ ఒక కుజగ్రహ దోషం మీరు నివారణ చేసుకుంటే. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.